జీవితంలో అందరికంటే ప్రమాదకరమైన శత్రువు ఎవరో తెలుసా? నిన్ను తక్కువ అంచనా వేసేవాళ్ళు కాదు, వాళ్ళ మాటలను నమ్మే నువ్వే. అందుకే ఈ వీడియో చివరి వరకు చూడు, నీకే అర్థమవుతుంది. కొన్నిసార్లు మనల్ని ఓడించేది పరిస్థితులు కాదు, మనల్ని తక్కువగా చూసిన మనుషుల మాటలు. నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, నీకంత టాలెంట్ లేదు, ఇలాంటి మాటలు వినని మనిషి ఈ ప్రపంచంలో ఉండడు. మొదట్లో ఆ మాటలు మనల్ని చాలా బాధ పెడతాయి. మన మీద మనకే ఒక అనుమానం వస్తుంది. నిజంగానే నేను పనికిరాని వాడినా, నిజంగానే నా వల్ల ఏమి కాదా అని ఆలోచించడం మొదలు పెడతాము. ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి, మీ విలువలను ఇతరుల అభిప్రాయాలతో కొలవకండి. ఎందుకంటే మిమ్మల్ని అర్థం చేసుకోలేని వ్యక్తి మీ సామర్థ్యాలను కూడా అర్థం చేసుకోలేడు. చాలా మంది మీరు పడిన కష్టాన్ని చూడరు, మీరు చేసిన ప్రయత్నాన్ని చూడరు, కానీ మీరు ఓడిపోయిన ఒక్క రోజునే చూస్తారు. అందుకే వాళ్ళ కోసం మీ ప్రయాణాన్ని ఆపకండి. ప్రపంచంలో అందరికీ చప్పట్లు కొట్టే వాళ్ళు దొరకరు. కొన్నిసార్లు మీరు ఒంటరిగానే నడవాలి, మీకు మీరే ధైర్యం చెప్పుకోవాలి, మీకు మీరే చప్పట్లు కొట్టుకోవాలి. అప్పుడే మీ అసలైన బలం బయటపడుతుంది. జీవితంలో అందరూ నమ్మినప్పుడు గెలవడం గొప్ప కాదు, ఎవరు నమ్మనప్పుడు మిమ్మల్ని మీరు నమ్మి గెలవడం గొప్ప. ఇంకో విషయం, మీరు విజయం సాధించిన తర్వాత ఒకానొక కాలంలో మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళే ఇతను ఇలా ఎదుగుతాడని అనుకోలేదు అని చెబుతారు, ఇతను మావాడు అని చెప్తారు. కానీ ఆ రోజు వచ్చే వరకు మీరు చేసే పని ఒకటే, నిశ్శబ్దంగా కష్టపడటం. ఫిర్యాదులు చేయకండి, ప్రతీకారం కోసం ఆలోచించకండి, ఎవరిని తప్పు పట్టకండి. మీ సమయాన్ని మీ కలల కోసం ఉపయోగించండి. ఒక విత్తనం చెట్టుగా మారే వరకు నేలలోనే ఉంటుంది, దాన్ని చూసి ఎవరు చప్పట్లు కొట్టరు. కానీ అదే విత్తనం ఒకరోజు పెద్ద చెట్టుగా మారినప్పుడు అందరూ దాని నీడ కోసం వస్తారు. మీ జీవితం కూడా అంతే. ఈరోజు ఎవరు మిమ్మల్ని గుర్తించకపోవచ్చు, కానీ మీరు ఆగిపోకపోతే రేపు ఈ ప్రపంచమే మిమ్మల్ని గుర్తిస్తుంది. గుర్తుంచుకోండి, విజయం అరుస్తూ వచ్చిన వాళ్లకు రాదు, నిశ్శబ్దంగా ప్రతిరోజు ఒక అడుగు ముందుకు వేసిన వాళ్ళ దగ్గరకు వస్తుంది. అందుకే ఈరోజు మీరు ఎదుర్కొంటున్న కష్టం రేపటి మీ విజయానికి పునాది. మీకు బాధ వచ్చిన ప్రతిసారి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అడగకండి, ఈ పరిస్థితి నాకు ఏం నేర్పిస్తుంది అని అడగండి. అప్పుడు ప్రతి ఓటమి ఒక పాఠంగా మారుతుంది, ప్రతి కన్నీటి చుక్క ఒక బలంగా మారుతుంది, ప్రతి అవమానం ఒక విజయానికి ఇంధనంగా మారుతుంది. చివరిగా ఒక మాట, మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్లకు సమాధానం చెప్పడానికి మీ నోరు అవసరం లేదు, మీ విజయం చాలు.